గూడూరు పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాశ్రీ మాట్లాడుతూ గూడూరు డివిజన్లో మొత్తం 12 మద్య దుకాణాలు కలగిత కార్మికులు గౌడు మరియు ఉపకులాల వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు. అప్లికేషన్లు ఫిబ్రవరి 5వ తేదీ వరకు వేయవచ్చని, ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా ఎక్సైజ్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వివరాల కొరకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు కరీమా బేగం, అరుణ్ కుమారి, సురేంద్ర పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కల్లు గీత కార్మికులకు తిరుపతి జిల్లాలో 23 మద్యం షాపులు కేటాయించడం జరిగిందండి. ఇందుకు గాను దరఖాస్తుల స్వీకరణ 27వ తేదీ మొదలైంది, అంటే సోమవారం మొదలైంది. సో ఇందులో గూడూరు డివిజన్కి గాను 12 షాపులు వచ్చాయండి. ఇందులో గూడూరు ఎక్సైజ్ లిమిట్స్లో అయితే ఒక షాపు ఎడిగా సబ్ క్యాస్ట్కి ఇవ్వడం జరిగింది. సూలూరుపేట లిమిట్స్లో అయితే 3 షాపులు వచ్చాయండి. సూలూరుపేట మున్సిపాలిటీ ఏమో గౌండ్ల సబ్ కాస్ట్కి, దొరవారి సత్రంలోనేమో గౌడ్ సబ్ కాస్ట్కి, తడా మండలంలో ఏమో ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగిందండి. నాయుడుపేటలో లిమిట్స్ అయితే 3 షాపులు ఇచ్చారు. అందులో నాయుడుపేట మున్సిపాలిటీకి గౌడాకి ఇచ్చారండి, ఓజిలి ఎడిగాకి ఇచ్చారు, పెళ్ళపూర్ గౌండ్లాకి ఇచ్చారు. వెంకటగిరి లిమిట్స్లోనేమో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎడిగా, డక్కిలి ఎడిగా, బాలాయపల్లి మండలంలో కూడా ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. వాకాడుకి అయితే 2 షాప్స్ ఇచ్చారండి. అందులో వాకాడు మండలం వచ్చి గౌండ్లాకి ఇవ్వడం జరిగింది, చిట్టమూరు మండలం కూడా గౌడ్కి ఇవ్వడం జరిగిందండి. సో ఈ దరఖాస్తులు 27వ తేదీ నుండి 5 వరకు స్వీకరింపబడతాయి. దరఖాస్తుదారులు వాళ్ళ నేటివిటీ సర్టిఫికేటు, కాస్ట్ సర్టిఫికేటు, సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గౌడ్స్ అనే కాకుండా సబ్ కాస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గర సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. అది కూడా లేటెస్ట్ ఉండాలి, లాస్ట్ 1 year అయి ఉండాలి. అండ్ మీకు షాప్ వస్తే 2 సంవత్సరములు మీరు షాపు నిర్వహించుకోవచ్చండి. సో అప్లికేషన్ ఫీ వచ్చి 2 lakhs, నాన్ రీఫండబుల్ అండి. మీకు షాప్ కానీ కేటాయించకపోతే అది రీఫండ్ మీకు వెనకలికి రాదు. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్లో చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి hpfsproject.com అండి. సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్కి వస్తే స్టేషన్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, సో అక్కడ చేసుకోవచ్చు. అండ్ హైబ్రిడ్ మోడల్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకుని వచ్చి చలాన్ ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎనీ 3 waysలో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. సో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత 7వ తేదీ కలెక్టరేట్లో డ్రా తీయబడుతుంది. కలెక్టర్ గారే తీస్తారు డ్రా. అండ్ ఈసారి ఏం జరిగిందంటే ఈ బెనిఫిట్స్ అనేవి అందరికీ అందాలి, గౌడ్ కమ్యూనిటీలో అందరికీ అందాలంటే 1% ఒక షాపే ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకరికి 2 షాపులు వచ్చినా వాళ్ళు వెంటనే ఇన్ఫార్మ్ చేసి సెకండ్ రిజర్వ్ అప్లికెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 1%కి ఒక షాపే ఇవ్వడం అవుతుందండి. తర్వాత మున్సిపాలిటీకి ఏమో ఫస్ట్ ఇయర్ 21,66,669 రూపాయలు కట్టవలసి వస్తుంది లైసెన్స్ ఫీ. అండ్ సెకండ్ ఇయర్ ఏమో 35,75,000 అండి. అదే మండల్స్కి అయితే ఫస్ట్ ఇయర్ 18,33,334 కట్టాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చి 30,25,000 కట్టవలసి వస్తుందండి. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్టేషన్ లిమిట్స్లో మాకు కౌంటర్ ఏర్పాటు చేశారు. సో ఎనీ డౌట్స్ వచ్చి మీరు క్లియర్ చేసుకోవచ్చండి.